పెండింగ్ లో ఉన్న ఫీజులను విద్యార్థుల భవిష్యత్తులో ఆటలు పెండింగ్ లో ఉన్న ఫీజులను విద్యార్థి భవిష్యత్తులో ఆటలు. నమస్కారం అండి. గౌరవనీయులైన మంత్రి గారికి నేను అస్సాం డిగ్రీ కళాశాల నుంచి మాట్లాడుతున్నాను. 2023-2024 విద్యా సంవత్సరానికి 2024-2025 విద్యా సంవత్సరంలో 3 క్వార్టర్లు చొప్పున ఆర్టీఎఫ్ పెండింగ్ పెట్టారు. ఇప్పుడు 2025-2026 అకాడమిక్ ఇయర్కి వచ్చాం. ఇప్పటివరకు విద్యార్థులకి ఆర్టీఎఫ్ రిలీజ్ చేయకపోవడం వల్ల కళాశాల యాజమాన్యం చాలా ఇబ్బందులకి గురవుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభావం అంతా కూడా విద్యార్థుల మీద పడి విద్యార్థులకి సక్రమమైన సరైన పద్ధతిలో మేము విద్యని ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఏమైతే పెండింగ్ ఆర్టీఎఫ్లు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసి ఇటు విద్యార్థి లోకాన్ని మరియు డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ఆదుకుంటారని, తద్వారా ఎన్నో నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి లెక్చరర్స్ యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. దయచేసి ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యుల్ని మా విద్యార్థుల నుంచి అలాగే మా ఉపాధ్యాయ సంఘాల నుంచి మేనేజ్మెంట్ సంఘాల నుంచి కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను. గత 16 నెలలుగా జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థలో గత సంవత్సరం కూడా అండి మన ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు మరియు అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ జీతాలు సరిగా మేనేజ్మెంట్ ఇవ్వలేకపోతుంది. కాబట్టి మేము చాలా కష్టపడి ఈ కళాశాలకు వస్తున్నాము, పాఠాలు బోధిస్తున్నాము. ఇక కళాశాల యాజమాన్యం ఏమంటుందంటే అండి, మాకు నిధులు రావడం లేదు కాబట్టి మీకు శాలరీస్ ఇవ్వలేకపోతున్నాము, పిల్లల యొక్క మనుగడ కూడా దెబ్బతింటుంది. దీనిపైన మన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మన ఆర్టీఎఫ్ని విడుదల చేస్తే మా మనుగడ బాగుంటుంది, అలాగే విద్యార్థుల యొక్క జీవితాలు కూడా బాగుంటాయని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి 16 నెలలుగా ఈ కళాశాల ఇబ్బంది పడుతుంది. ఈ కళాశాలను నడిపించాలంటే మేనేజ్మెంట్ కూడా అధిక ఫీజులు ఏవి ఫీజులు లేకుండా ఉచిత విద్య చెప్తున్నట్లుగా చెప్తుంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. శాలరీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించండి. మా కళాశాలకు మరియు ఇలాగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలందరికీ కూడా ఇలాంటి విద్యార్థులందరినీ మేల్కోవాల్సిందిగా జాగ్రత్త పడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని మన ప్రభుత్వాన్ని వెంటనే స్పందించి మా కళాశాలకు రావాల్సినటువంటి ఆర్టీఎఫ్ను తక్షణమే విడుదల చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ మరియు ఈ నిరుపేదల విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలంటే మాకు రావాల్సినటువంటి మా కళాశాలకు రావాల్సినటువంటి నిధులను విడుదల చేసి మా యొక్క జీవితాలు మరియు అలాగే విద్యార్థుల యొక్క జీవితానికి భరోసా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమెన్స్ కాలేజీలో గత 10 సంవత్సరాలుగా ఫ్యాకల్టీగా చేస్తున్నాను. అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కళాశాల యొక్క మనుగడ కూడా చాలా ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ఉంది.
దీనికి కారణం గత ప్రభుత్వం అయితే 1 సంవత్సరం నుంచే కూడా ఎటువంటి రియంబర్స్మెంట్లు కానీ స్కాలర్షిప్లు కానీ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కళాశాలలకు ఏ విధమైన స్కాలర్షిప్ని మంజూరు చేయలేదు. దీనివల్ల ప్రైవేట్ కళాశాల మనుగడ చాలా ప్రశ్నార్థకమైంది. ఆల్మోస్ట్ మూసుకునే పరిస్థితికి వచ్చేసింది. కాలేజీలన్నీ కూడా మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కనుక ఇటు లక్షలాది విద్యార్థులు అటు వేలాది కళాశాలల యొక్క మనుగడ ప్రశ్నార్థకమైపోతుంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లన్నీ కూడా వెంటనే మంజూరు చేసి ఇటు కళాశాలల మనుగడను అటు విద్యార్థుల యొక్క విద్యను కూడా విద్యార్థుల యొక్క విద్యను కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలంటే వెంటనే స్కాలర్షిప్స్ మంజూరు చేసి కళాశాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా సరే విద్యా వైద్యం విషయంలో కూడా ఎటువంటి అలసత్వం చూపించకూడదు. మిగతా విషయాల్లో ఉచిత ఇవ్వకపోయినా అంత సమస్య ఉండదు. ఒక్క విద్య విషయంలో అయినా సరే వైద్యం విషయంలో అయినా సరే ఇలాంటి అలసత్వం వహించినప్పుడు విద్యార్థుల యొక్క భవిష్యత్తు అదేవిధంగా మనుషుల యొక్క ప్రాణాలు కూడా చాలా రిస్క్లో పడతాయి. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో స్కాలర్షిప్లు మంజూరు చేయకపోవడం వల్ల స్టాఫ్ అందరికీ కూడా శాలరీస్ ఇవ్వడానికి కూడా కష్టమైన పరిస్థితిలో నేడు ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా ఏదో ప్రైవేట్ కళాశాలల్లో జాబ్స్ చేసుకుంటూ మా యొక్క మనుగడని ఇప్పటి వరకు ఈ విధంగా కొనసాగిస్తున్నాం. ఇప్పుడు కళాశాలను మూతపెడితే మళ్ళీ కొత్త ఉద్యోగాలు వెతుక్కోలేం. మా పరిస్థితులు కూడా చాలా అగమ్యగోచరంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలన్నీ కూడా వెంటనే మా కళాశాలకు మంజూరు చేసి అటు విద్యార్థులను ఇటు కళాశాల యొక్క భవిష్యత్తును కూడా కాపాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం వెంటనే చేయాలి. ప్రభుత్వం వెంటనే చేయాలి. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే చేయాలి. ప్రభుత్వం మా కళాశాల వెంటనే చేయాలి. ప్రభుత్వం వెంటనే వెంటనే విడుదల చేయాలి.